ఓం నమో సత్యదేవాయ నమ. ఏమండి, కార్తీక మాసంలోనండి మనం అన్నవరం ఆలయం ఎంత బిజీగా ఉందంటే అండి, అస్సలు భక్తులు మామూలుగా వస్తలేదండి. మనం ఇంతకుముందులాగా కొండపైకి మరి కార్లు వేసుకొని వెళ్తే అక్కడ లేదండి పార్కింగు. హరిహర సదన్ దగ్గర మరి అక్కడ పార్కింగ్ ఉంది. మీరు ఆ హరిహర కళ్యాణ మండపాలు ఉన్నాయి చూసారా, ఆ కళ్యాణ మండపాల దగ్గర మన కారు పార్కింగ్ చేసుకుంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మరి సన్నిధానం దగ్గరికి, ఆ సత్యనారాయణమూర్తి ఆలయం దగ్గరికి ఫ్రీ బస్సులు ఉన్నాయండి. అక్కడికే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, కిందకి రావాలన్నా, మన కారు పార్కింగ్ చేసి కాడికి రావాలన్నా సరే అక్కడ ఫ్రీ బస్సులు పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత అదిగో సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకోవడం కానీ, అక్కడ స్టే చేసి చుట్టుపక్కల ఉన్న అందాలు చూడడం కానీ, అక్కడున్న మరి అన్న సంతర్పణలో కానీ ఆ వాలంటీర్ల కింద వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అసలు కన్నుల వైకుంఠం అండి. నిజంగా చూసారా, ఆ గది స్తంభం దగ్గర కానీ దర్శనాలు కానీ, అలాగే మేము చాలా ఆనందంగా మరి ఆ తండ్రిని దర్శించుకొని వ్రతం చేసుకోండి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారండి, చక్కగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. మరి వాళ్ళ ఆనందానికి కానీ ఇదిగోండి ఫ్రీ బస్సులు అన్నాను కదా, ఆ ఫ్రీ బస్సులు కూడా చాలా సౌకర్యంగా మనం ఎక్కడ కావాలితే అక్కడికి ఫ్రీగా తీసుకెళ్తున్నారు. అందరికీ నమస్కారం. అన్నవరం కార్తీక మాసం మరి సందర్భంగా వ్రతం చేయించుకోవడానికి వచ్చాం. మరి నేను, మా ఫ్యామిలీ, మా అబ్బాయి, మా కోడలు, మా మనవరు అందరం కూడా ఈ కార్తీక మాసంలో వ్రతం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి మొత్తం ఫ్యామిలీతో అన్నవరం వచ్చామండి. బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. వ్రతం కూడా అంత బాగా జరిగింది. ఆ సత్యనారాయణమూర్తి ఆశీస్సులు మా కుటుంబంతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ రేజింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ హరిత జబర్దస్త్. ఈ రోజు నేను అన్నవరంలో మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఫస్ట్ టైం రావడం అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్తీక మాసంలో మీరు కూడా వెళ్ళి ఆ సత్యనారాయణమూర్తి స్వామిని దర్శించుకోండి. నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను మొన్న. మరి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది, వ్రతం కూడా బాగా జరిగింది. జై సత్యదేవాయ నమః.